నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈ వీడియోలో ఒక క్విక్ అప్డేట్ అయితే చూద్దాం. ఏమిటి అంటే, భారత్ మీద 25% టారిఫ్ వేయడం అయితే సక్సెస్ఫుల్గా అప్లై చేసింది అమెరికా. ఇక ఆగస్టు 28 నుంచి మరో 25% టారిఫ్స్ వేస్తూ ఓవరాల్గా ఒక 50% మన మీద టారిఫ్స్ వేసే ప్రయత్నంలో అమెరికా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యూరోప్ని కూడా అమెరికా బెదిరిస్తోంది. అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రహం ఆయన ఏమంటున్నాడంటే, నిజానికి లిండ్సే అనే వ్యక్తి ఒక వివాదాస్పదమైన వ్యక్తి అండ్ డొనాల్డ్ ట్రంప్కు ఒక తొత్తులాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నా కూడా ఇతను దానికి తానా అంటే తందానా అనే రకం. సో లిండ్సే గ్రహం కూడా ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ని చాలా మెచ్చుకున్నాడు. ఏంటి అంటే, భారత్ మీద 25% టారిఫ్ వేయడం అనేది చాలా అద్భుతమైన విషయం, ఇంకా నిజానికి ఇంకా ఎక్కువ వెయ్యాలి. సో అది కూడా ఆగస్టు 28 నుంచి 50% అవుతోంది. ఇది అద్భుతమైన విషయం, ఇది 100% కరెక్ట్గా జరుగుతోంది భారత్కి అని తన అక్కసు వెళ్ళగక్కోవడం అయితే జరిగింది. దీంతోపాటు మనం ఈ వీడియోలో మాట్లాడే ముఖ్యమైన విషయం ఏంటంటే, యూరోప్ని కూడా బెదిరిస్తున్నారు ఇప్పుడు అమెరికా సెనేటర్స్, అందులో ముఖ్యంగా ఈ లిండ్సే. సో ఏమంటున్నా అంటే, యూరోప్ని మేము చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, మీరు చీప్ ఆయిల్ ఏదైతే ఉందో పుతిన్ ఆయిల్, రష్యా ఆయిల్ మీరు కొంటూ ఉన్నారు, అది కూడా భారత్ దగ్గర. దీన్ని మేము చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు ఇరాన్ని కూడా ఆయన అట్లాగే బెదిరించాడు. తర్వాత ఇజ్రాయెల్ కూడా యుద్ధం కంటిన్యూ చేయండి గాజా మీద అన్నట్టుగా ఆయన ప్రేరేపించాడు. సో అట్లా కొంత అనుకూలమైన ధోరణి వాళ్లకు ఏదైతే ఉందో దాన్ని అవలంబించే వ్యక్తులు వీళ్ళంతా. ఈవెన్ పాలసీస్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ అవసరానికి, వాళ్ళ దేశం కోసం అనేది. సో అట్లా ఈ లిండ్సే కూడా యూరోప్ని బెదిరిస్తున్నాడు. ఏమిటి అంటే, మీరు రష్యా ఆయిల్ కొంటూ ఉన్నారు అండ్ అది కూడా చీప్ ఆయిల్. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఒక ఫిక్స్డ్ రేట్ కట్ ఆఫ్ ప్రైస్ ఒకటి పెట్టింది, $60 per barrel అని. అంతకంటే కూడా తక్కువ భారత్ కొంటోంది. ఈ ఆయిల్ భారత్కి వచ్చి అక్కడ దీన్ని రిఫైన్ చేసుకొని భారత్లో మన డొమెస్టిక్ అవసరాల కోసం కొంత వాడుకొని, దేశీయంగా మనకు కావాల్సింది వాడుకొని, మిగతాది ఓపెన్ మార్కెట్లో మనము తీసుకెళ్తే అక్కడ యూరోప్ కొనుక్కుంటోంది. ఇదంతా జరుగుతోంది మొదటి నుంచి కూడా. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అక్కసు వెళ్ళగక్కడం అయితే జరుగుతోంది. సో ఇప్పుడు నేరుగా యూరోపియన్ కంట్రీస్ మీద పడ్డాడు. ఏమిటి అంటే, సో మీరు మాకు మిత్ర దేశాలైనప్పటికీ మేము వార్నింగ్ ఇస్తున్నాం, మీరు పుతిన్ ఆయిల్, ఆ చీప్ ఆయిల్ భారత్ దగ్గర కొనడం మానేయండి. ఒకవేళ గనక అలాగే చేస్తే మళ్ళీ దానికి కీలకమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని యూరోప్ని కూడా బెదిరిస్తున్నారు. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, బోయింగ్తో తమ డీల్ రద్దు చేసుకుంది భారత్ అనే ఒక వార్త కూడా వస్తోంది. సో బోయింగ్కి సంబంధించి ఒక 6 విమానాలు రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే చక్కర్లు కొడుతోంది. బోయింగ్తో రద్దు అంటే అది నిజానికి రద్దు కాదు, జస్ట్ ఒక హాల్ట్ అయితే ఇచ్చారు. మరి దాని తర్వాత ఏం జరుగుతుంది కాన్సిక్వెన్సెస్ అనేది చూడాలి. ఇది కనుక నిజమవుతే బోయింగ్ కంపెనీకి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది. అక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ముఖ్యంగా వాళ్లకు నష్టం వాటిల్లుతుంది. అండ్ పెద్ద టర్నోవర్ అక్కడ మిస్ అయిపోయే ఆ నష్టము పూర్తిగా ప్రతిఫలంగా కనబడుతుంది. అండ్ అమెరికాకు కూడా ఇది పెద్ద దెబ్బగా మారబోతుంది. అట్ ద సేమ్ టైం భారత్కి కూడా కొంత ఇబ్బందే నౌకాదళానికి, ఎందుకంటే ఆ ఫైటర్స్ జెట్స్ రాకపోతే మనకు కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ దానికి ఆల్టర్నేట్ ఏదో భారత్ అయితే చూస్తోంది. మన శాస్త్రవేత్తలతోటి, మన డిఫెన్స్ సంస్థలతోటి మాట్లాడి, ముఖ్యంగా DRDO లాంటి సంస్థలతో మాట్లాడి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే భారత్ చేస్తోంది. ఇదొక వార్తగా ఉంటే, ఓవరాల్గా అటు అమెరికా చేసే పని. ఇక మరోవైపు చాలామందికి డౌట్ ఉంది చైనా మీద ఎందుకు చేయట్లేదని. బట్ చైనాను కూడా వార్నింగ్ ఇచ్చింది అమెరికా. మరికొన్ని రోజుల్లో మీ మీద కూడా అలాంటి ఆంక్షలు పడే అవకాశం ఉంది. ఏదైతే భారత్ మీద పడిందో మీరు కూడా రష్యా ఆయిల్ని తగ్గించుకోండి. ఎందుకంటే రష్యా ఆయిల్ కొనడంలో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఆ తర్వాతే భారత్. సో చైనాకు కూడా త్వరలోనే మూడబోతోంది అని డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక అయితే ఆల్రెడీ జారీ చేశారు. అండ్ ప్రపంచ పరిణామాలు కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా మారుతున్నాయి. రష్యా నుంచి పుతిన్ అటు డొనాల్డ్ ట్రంప్ను కలిసే క్రమం ఒకటి, మరోవైపు జెలెన్స్కీ కూడా మేము యుద్ధం ఆపేస్తాము అనే పరిస్థితికి వచ్చింది సిచ్యువేషను. ఇక భారత్కి పుతిన్ రాబోతున్నారని. సో ఇవన్నీ కూడా ప్రపంచ పరిణామాలన్నీ మారుతూ ఉన్నాయి. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడో తీగ లాగాడు, మొత్తం ఈ డొంకంతా కదులుతోంది. ఇవన్నీ కూడా ఎట్లా అంటే, ఒక భూకంపం సమయంలో టెక్టానిక్ ప్లేట్స్ ఎట్లయితే ఈ షిఫ్ట్ అవుతూ ఉంటాయో వాటి పొజిషన్స్ని,
ఎగ్జాక్ట్లీ మన భూమి మీద డొనాల్డ్ ట్రంప్ చేయబట్టి అదే జరుగుతోంది. ఇది మనం డొనాల్డ్ ట్రంప్ తెలివి తక్కువవాడు అనుకున్నా, దద్దమ్మ అనుకున్నా, అత్యంత తెలివైన బిజినెస్ మెన్ అనుకున్నా, ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ పెట్టిన అగ్ని ఇది ఎక్కడెక్కడికో దారితీసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అండ్ రెగ్యులర్గా కూడా ప్రపంచంలో పరిణామాలు మారుతుంటేనే మనకు అర్థమవుతోంది, ఫార్ములాస్ అటు ఇటు మారుతూ ఉన్నాయని. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. మనం ఇప్పటి నుంచే కొంత అంచనాతో కూడా వెళ్ళొచ్చు. ఏదేమైనా రాబోయే రోజుల్లో డాలర్ పతనం కూడా మనం చూడబోతున్నాం అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. బ్రిక్స్ దేశాలు ఒక కొత్త కరెన్సీని కనుక తీసుకొచ్చే విషయంలో సక్సెస్ అయితే ఇక అమెరికా పతనమే స్టార్ట్ అయినట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. బట్ ఇది ఇంకా సమయం పడుతుంది, వెంటనే కాదు, కొంత కాలం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈలో పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము భారత్ అసలు రష్యా ఆయిల్ ఎంతకి కొంటోంది, తర్వాత ఇక్కడ ఏం చేస్తోంది, ఓపెన్ మార్కెట్లో అమ్మడం ఎవరెవరు కొంటున్నారు, ఇదంతా భారత్ ఎట్లా చేస్తోంది. ఎందుకంటే అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ అనే మాట ఏంటి అంటే భారత్ రష్యా దగ్గర ఆ చీప్ ఆయిల్ కొనుక్కొని మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి గ్లోబల్ మార్కెట్స్లో అమ్ముతుంది. సో ఆ డబ్బు తెచ్చుకుంటుంది. అండ్ రష్యా ఉక్రేనియన్లను పణంగా పెట్టి వాళ్ళ బతుకుల్ని వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి ఆ బ్లడ్ తోటి మొత్తానికి రష్యా బతికేస్తోంది అని చెప్తున్నారు. అలా ఆ బ్లడ్తో బతికిన రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనుక్కొని అట్లాంటి పాపం మూట కట్టుకోవద్దు అన్నట్టుగా అమెరికన్ స్టైల్లో ట్రంప్ చెప్తూ ఉన్నాడు. సో అది ఎంతవరకు దాన్ని అట్లా తీసుకోవాలి అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే యుక్రెయిన్కి కూడా వెపన్స్ అందించే క్రమం జరుగుతూనే ఉంది. ఒక్క రోజులోనే యుద్ధాన్ని ఆపేస్తా అని డొనాల్డ్ ట్రంప్ అన్నప్పటికీ ఇప్పటికీ యుద్ధం కంటిన్యూ అవుతోంది. జెలెన్స్కీని ఒప్పించలేకపోయాడు. పైనుంచి అక్కడ ట్రేడ్ డీల్ నడుస్తూనే ఉంది డిఫెన్స్ ఆర్మ్స్కి సంబంధించి. ఇదంతా కూడా యుక్రెయిన్ కంటిన్యూ చేస్తోంది. మరి వీటన్నిటి తరుణంలో ఈ బ్లడ్ బాత్కి కారణం ఎవరు అని కనుక తీసుకున్నట్లయితే అది ఫస్ట్ అమెరికానే, నాటో దేశాలు, ఇట్లాంటివన్నీ మనం ఆలోచించాల్సిన ఇన్సైట్స్ అయితే ఉన్నాయి ఇందులో. బట్ ఏదేమైనా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను. అండ్ ఇది అప్డేటెడ్గా మీకు అందిస్తున్న వీడియో. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.